హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈ వీడియోలో మీరు thumbnail లో చూసినట్లుగానే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే చర్చించుకుందాము. అంటే కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి జీడీఎస్ ఎంప్లాయీస్, అది బీపీఎం కానీ, ఏబీపీఎం కానీ, డాక్ సేవక్ కానీ, వాళ్ళైతే జాయిన్ అయిన కొత్తలో తెలుసుకోవాల్సిన మ్యాటర్స్, అలాగే ఏమేమి తెలుసుకోవాలి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, మనం స్టార్టింగ్ నుంచే ఏవేవి తెలుసుకుంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ మంత్ నుంచే హ్యాపీగా సర్వే అవ్వగలం, ఎలాంటి టెన్షన్ లేకుండా. అలాగే అప్కమింగ్ మనం వర్కింగ్ డేస్ లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన వర్క్స్ ని మంచిగా కంప్లీట్ చేసుకోవాలంటే ఏమేమి తెలుసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేనైతే కంప్లీట్ గా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టుగా డిస్కస్ చేస్తాను. మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అయితే మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే న్యూగా జాయిన్ అయినటువంటి బీపీఎం గురించి ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా జాయిన్ అయినటువంటి బీపీఎం ఏమేమి తెలుసుకోవాలంటే, స్టార్టింగ్ మనం ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు మనకి అక్కడ ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం ఏ రోజు అయితే జాయినింగ్ వెళ్తామో అదే రోజు అదే డేట్ తో మనం ఛార్జ్ రిపోర్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఛార్జ్ రిపోర్ట్ ఇన్ ద సెన్స్, మనం ఆ రోజు నుంచే ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ లో యాజ్ ఎ జీడీఎస్ గా మన ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ చేసాము అని అయితే మనకు ఒక రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ అయితే మీరు మీ సబ్ ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు అక్కడ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏబీపీఎం అయినా, బీపీఎం అయినా, డాక్ సేవక్ అయినా, ఈ ముగ్గురికి ఒకటే అన్నమాట ఈ ప్రాసెస్. అంటే అందరికి కామన్ గా ఉన్నవి అందరి డిసిగ్నేషన్స్ చెప్తాను, సపరేట్ గా ఉన్న వాళ్ళు అయితే సపరేట్ డిసిగ్నేషన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. అయితే స్టార్టింగ్ రోజునే మనకైతే బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ వీళ్ళు ముగ్గురు కూడా మనం జాయిన్ అయినప్పుడు అక్కడ మనకి ఆపోజిట్ డిసిగ్నేషన్ ఉన్న పర్సన్ మనకి ఛార్జ్ రిపోర్ట్ ఇవ్వచ్చు. అక్కడ ఎవరు లేకపోయినట్లయితే మనకి ఎస్పీఎం ఇవ్వడం జరుగుతుంది, లేదంటే వేరే ఆఫీసర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి అయితే మీరు ఛార్జ్ తీసుకోండి. ఆ ఛార్జ్ తీసుకున్న టైంలో మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏమేంటంటే, మీరు ఆఫీస్ లో మెయింటైన్ చేయాల్సినటువంటి, అంటే అదే రోజు తీసుకోకపోయినా నెక్స్ట్ డే అయినా మీరు తీసుకోవాల్సినవి ఏంటంటే, మీ బ్రాంచ్ ఆఫీస్ సీలు, అంటే స్టాంప్ ఏదైతే ఉంటుందో అకౌంట్ బుక్స్ మీద వేసేది ఆ సీలు, అదే విధంగా మీకైతే పిఆర్ బుక్స్ అని ఇస్తారు, అంటే అకౌంట్ ఓపెనింగ్ చేయడానికి మనకైతే అవే యూస్ అవుతాయి ఆ పిఆర్ బుక్స్. దాంతో పాటుగా మీ బిఓ జనరల్స్, అలాగే ఎర్రర్ బుక్స్, కంప్లైంట్ బుక్స్, దాంతో పాటుగా రిజిస్టర్స్ కొన్ని ఉంటాయి, అంటే మీ డేటా మీరు రాయడానికి, మీరు వర్క్ చేసిన డేటా రాయడానికి, అకౌంట్స్ ఏవేవి ఎన్నెన్ని ఓపెన్ చేసామంటే ఫినాన్షియల్ గా మొత్తం మీరైతే ఏమేం చేశారు అని ఆ రికార్డ్స్ రాయడానికి అయితే కొన్ని బంచ్ ఆఫ్ ఫైల్స్, రికార్డ్స్ అయితే మనకు ఉంటాయి, బుక్స్. అవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీ అథారిటీ నుంచి. ఇదైతే బీపీఎం చేయాల్సినటువంటి పని. అయితే ఈ ఛార్జ్ రిపోర్టు మనం తీసుకోవడం ఏబీపీఎం కైనా, బీపీఎం కైనా, అదేవిధంగా డాక్ సేవక్ అయినా, ముగ్గురికి సేమే. మీరు జాయిన్ అయిన రోజే ఛార్జ్ రిపోర్ట్ అనేది తీసి అది మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. బీపీఎం తో పాటుగా ఇప్పుడు ఏబీపీఎం ఏమేం చేయాలంటే, జాయిన్ అయిన రోజున మీరు ఎలాగైతే ఛార్జ్ రిపోర్ట్ తీసుకుంటారో అదే రోజు, లేదంటే నెక్స్ట్ రోజు అక్కడ బీపీఎం ఉన్నట్లయితే తన దగ్గర నుంచి మీరైతే బిఓ జనరల్ ఒకటి తీసుకోవాలి. బిఓ జనరల్ ఇన్ ద సెన్స్ ఏ రోజు ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి, అవి డెలివర్ చేశారా లేదా అని అయితే ఏబీపీఎం అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అది మీరు తీసుకోండి. దాంతో పాటుగా మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ, మీ సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్ కి ఎంత దూరం ఉంటుంది, అక్కడ ఆటోస్ ఉంటాయా, బస్సెస్ ఉంటాయా, అంటే మీకు ఒకవేళ బైక్ లేకపోతే, బికాజ్ మనం లెటర్ డెలివరీ చేయాలి కాబట్టి మీకు అక్కడ ఆటోస్ ఉంటాయా, దాంతో పాటుగా బస్ సర్వీసెస్ ఉంటాయా, ఆ టైమింగ్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఏబీపీఎం గా ఉన్నట్లయితే. సో ఇదైతే బేసిక్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ అయితే మనకి ఎస్పీఎం అంటే ఎవరు, వాళ్ళ వర్క్ ఏంటి, అదే విధంగా ఎంఓ అంటే ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి, దాంతో పాటుగా హెచ్డిఐపి అంటే ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏబీపీఎం అయినా, బీపీఎం అయినా సరే, డాక్ సేవక్ అయినా సరే, ఈ ముగ్గురికి ఇది కామన్. బికాజ్ మనకి అథారిటీగా ఎస్ఓ లెవెల్లో మనకైతే ఎస్పీఎం ఉంటారు, సబ్ డివిజన్ లెవెల్లో మనకైతే ఎంఓ ఉంటారు, దాంతో పాటుగా హెచ్డిఐపి ఉంటారు. వీళ్ళు ఎవరు, ఎప్పుడెప్పుడు మనకి చెకింగ్స్ కి వస్తారు, మన సబ్ ఆఫీస్ కి ఎప్పుడెప్పుడు వస్తుంటారు, మన బ్రాంచ్ ఆఫీస్ చెకింగ్స్ ఎప్పుడున్నాయి, దాంతో పాటుగా వీళ్ళ ఫోన్ నెంబర్స్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఒకే రోజులో అయిపోదు, కనీసం ఒక నెల పడుతుంది. ఈ నెలలోపు మీరు అవన్నీ తెలుసుకోవాలి. కొంతమంది బీపీఎం కానీ, ఏబీపీఎం కానీ ఏంటంటే ఎవరు రావట్లేదు కదా, ఎవరు అడగట్లేదు కదా అని అయితే అలాగే బద్ధకంగా ఉంటూ టైం పాస్ చేసేస్తారు. సడన్ గా వాళ్ళు వచ్చి చాలా క్వశ్చన్స్ అడిగేసరికి మనం అక్కడ డంబ్ అయిపోతాం వాళ్ళ దగ్గర. ఇది మనకే ఎఫెక్ట్ అవుతుంది ఒక నెగిటివ్ వేలో. వాళ్ళ బ్రెయిన్ లో ఇది ఎఫెక్ట్ పడిపోయినట్లయితే వాళ్ళు నెక్స్ట్ మనకి మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ, లేదంటే ఇంకెప్పుడైనా మనకు కాల్ చేసినప్పుడు కానీ, మన నెగ్లిజెన్సీ వాళ్ళకి ముందే ఈ విషయాలు అర్థమైపోయింది కాబట్టి మనల్ని ఏదో ఒక లోగా చూడడం, మనల్ని ఒక నెగిటివ్ వేలో థింక్ చేయడం, మనం ఏదో వర్క్ చేసినా
చేయట్లేదు అనే వేలోనే వాళ్ళకి ఇంప్రెషన్ పడిపోతుంది. అలా మనం చేయకుండా ఉండాలంటే స్టార్టింగ్ ఈ 1 month లోనే మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మీరు కనుక నార్త్ స్టేట్ లో ఉన్నట్లయితే మీకు 2 to 3 months పట్టిద్ది. వాళ్ళు కూడా 2 to 3 months పట్టినా సరే అంతగా పట్టించుకోరు. బికాజ్ మీరు అదర్ స్టేట్ నుంచి వచ్చారు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి మీకైతే ఒక 3 to 4 months అనేది వాళ్ళు అంతగా మీకు ప్రెజర్ పెట్టరు. అదేవిధంగా మీకు అంతగా ఎటువంటి విధంగా నెగిటివ్ గా మీతో మాట్లాడడం అనేది అస్సలు జరగదు. తెలుగు స్టేట్ లో ఉన్న వాళ్ళైతే ఒక 1 month లో మీరు సెట్ అయిపోవడానికి ట్రై చేయండి. దాంతో పాటుగా మీరు వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగో నమస్తేనో అలాగా ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. అంటే ఇది చెప్పాలా మ్యాండేటరీ అంటే వాళ్ళు మనకి పైగా ఉండేటువంటి ఆఫీసర్స్, అదే విధంగా వాళ్ళు ఏజ్ లో మనకంటే పెద్దగా ఉంటారు కాబట్టి ఇది బేసిక్ గా మనం ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్. దాని ద్వారా వాళ్ళకు కూడా పర్లేదు, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచోళ్ళు, కొంచెం డిగ్నిటీగా డీసెంట్ గా కొంచెం మంచి క్యారెక్టర్ తో ఉన్నారు అని అయితే వాళ్ళ బ్రెయిన్ లో ఈ స్టాంప్ అనేది ఉండిపోతుంది. దానివల్ల మనకు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుని మన కోసం స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు మీకు కలిసినప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా మీరు మాట్లాడడం చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మీరు బీపీఎం అయినా ఏబీపీఎం అయినా ఇప్పుడు చెప్పబోయేవి కూడా తెలుసుకోవాలి. అంటే బీపీఎంఏ ఎక్కువ తెలుసుకోవాలి ఏబీపీఎం కంటే. ఏబీపీఎం కి 50 to 60% నాలెడ్జ్ ఉన్నట్లయితే బీపీఎం కి 90 to 100% నాలెడ్జ్ ఉండాలి ఇందులో. బికాజ్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏదైతే ఉందో అది బీపీఎం రిలేటెడ్ కాబట్టి. అంటే ఏబీపీఎం తెలుసుకోకూడదా 90 to 100% అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బికాజ్ మనకి బీపీఎం ఛార్జ్ లో ఉన్నప్పుడు లేదంటే వేరే బ్రాంచ్ ఆఫీస్ కి ఇక్కడ ఉన్న ఏబీపీఎం ని అటాచ్ చేసి ఛార్జ్ ఇచ్చినప్పుడు అయితే అక్కడ ఉన్న వర్క్స్ అన్ని కూడా ఏబీపీఎంఏ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏబీపీఎం కూడా తెలుసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ లోనే అంత అవసరం లేదు. 1 month మీరు కొంచెం ఫ్రీగా రిలాక్సింగ్ గా అన్ని సెట్ అయ్యాకే స్లోగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ బీపీఎం అయితే ఎక్కువగా తెలుసుకోవాలి. అదేంటంటే అసలు అకౌంట్స్ ఏంటి, అకౌంట్స్ ఎన్ని ఉంటాయి, ఆ అకౌంట్స్ మనం ఎలా ఓపెన్ చేయాలి, ఎవరి దగ్గర ఓపెన్ చేయాలి, ఏ అకౌంట్ కి ఎవరు ఎలిజిబుల్, అలాగే టార్గెట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని టార్గెట్స్ చేసుకోవాలి, దాంతో పాటుగా ఈ ఫైల్స్ రికార్డ్స్, అలాగే మనకి ఐపీబీపీ డేటా రికార్డు, దాంతో పాటుగా ఈ ఏ అకౌంట్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ ఎలా రాయాలి, బిఓ జనరల్స్ ఎలా రాయాలి, అదే విధంగా డైలీ అకౌంట్ ఎలా రాయాలి, చెకింగ్ లో మనం ఏ రికార్డ్స్ అంటే ఏ ఫైల్స్ చూపించాలి, ఐపీబీపీ వర్క్స్ మనం ఎలా చేసుకోవాలి, దాంతో పాటుగా అకౌంట్స్ అనేవి మనం ఎలా వెతకాలి, ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అనేవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ ఒక్కొక్క అకౌంట్ కి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటది, ఎవరెవరికి ఈ ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా బీపీఎం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డైలీ అకౌంట్ ఎలా రాయాలి ఏంటి అనేది కూడా ఏబీపీఎం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ డైలీ అకౌంట్ అనేది ఏబీపీఎంఏ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది బీపీఎం రాసి ఇచ్చినా లేదంటే రాసి ఇవ్వకపోయినా బీపీఎం డైలీ అకౌంట్ ఇవ్వడం లేదా అనేది అది వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ బట్టి మీద ఉంటుంది. కానీ యాజ్ పర్ మేనిఫెస్టో అయితే మనకి ఏబీపీఎంఏ డైలీ అకౌంట్ రాయాల్సి ఉంటుంది. డైలీ అకౌంట్ ఇన్ ద సెన్స్ మనం నిన్న ఏ వర్క్స్ అయితే మన బ్రాంచ్ ఆఫీస్ లో చేసామో అవన్నీ రాసి క్యాలిక్యులేట్ చేసి మనమైతే మన ఆఫీస్ లో అంటే సబ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నిన్న చేసిన వర్క్స్ రిలేటెడ్ మొత్తం నిన్న డేట్ రాసి ఈ రోజు అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి ఫార్మేట్ ఎలాగా అని అయితే నేను ఫ్యూచర్ లో వీడియో చేస్తాను. రాయడం ఇన్ ద సెన్స్ నేను వెళ్ళి అకౌంట్స్ వెతికాను, నేను ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాను, ఇలా మనం డైరీలో లాగా కాదు. మనం అయితే అసలు స్టార్టింగ్ నిన్న అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అందులో విత్డ్రావల్స్ ఎన్ని జరిగాయి, అలాగే డిపాజిట్స్ ఎన్ని జరిగాయి, ఒకవేళ డిపాజిట్ జరిగితే అది ఏ అకౌంట్ డిపాజిట్స్, అదేవిధంగా ఐపీబీబీలో ట్రాన్సాక్షన్ ఏమైనా చేసామా, ఐపీబీబీ అకౌంట్స్ లో మనం ట్రాన్సాక్షన్స్ ఎన్ని, విత్డ్రావల్స్ ఎన్ని, అవన్నీ రాసి ఇవన్నీ పోగా మనం బ్రాంచ్ ఆఫీస్ లో ఇంకా క్యాష్ అనేది ఎంత రిమైనింగ్ ఎగ్జిస్ట్ అయింది అవన్నీ మనం రాసి మన బ్రాంచ్ ఆఫీస్ స్టాంపు, అదే విధంగా ఎవరైతే రాస్తున్నామో వాళ్ళ సిగ్నేచర్ పెట్టి మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి ఏబీపీఎం కూడా తెలుసుకోవాలి, బీపీఎం అయితే మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకోవాలి. అయితే ఈ అకౌంట్స్ ఏంటి, ఎలాగుంటాయి, ఏంటి అనేది కూడా బీపీఎంఏ ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే డాక్ సేవ గురించి చెప్పట్లేదు ఏంటి అని అయితే మీరు అనుకోవచ్చు. డాక్ సేవకి అకౌంట్స్ అదే విధంగా ఈ లెటర్ డెలివరీ సెషన్ లో జస్ట్ మనకి అవగాహన ఉంటే సరిపోయింది. బికాజ్ వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేయరు, ఓన్లీ సబ్ ఆఫీస్ లోనే వాళ్ళు అటాచ్ అయ్యి ఎస్పీఎం కి అసిస్టెంట్ గా ఉంటూ అక్కడ ఎవరైనా కస్టమర్స్ వస్తే ఆ అకౌంట్స్ ను ఒకవేళ టార్గెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓన్ గా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మాక్సిమం డాక్ సేవర్స్ కి మనకైతే టార్గెట్స్ ఉండవు. బికాజ్ వాళ్ళు సబ్ ఆఫీస్ లో చాలా వర్క్స్ ఉంటాయి, వాళ్ళ వర్కింగ్ టైం కూడా ఎక్కువ ఉంటది కాబట్టి అందుకే వాళ్ళ గురించి అయితే ఎక్కువగా నేను చెప్పట్లేదు. అదే విధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బీపీఎంఏ ఇవి తెలుసుకోవాలా, ఏబీపీఎం తెలుసుకోకూడదా, అలాగే ఏబీపీఎంఏ ఇవి తెలుసుకోవాలా, బీపీఎం తెలుసుకోకూడదా అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బికాజ్ వాళ్ళ లీవ్స్ లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఓన్లీ సింగిల్ హ్యాండెడ్ జీడీఎస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ వర్క్స్ వీళ్ళ వర్క్స్ వీళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరు వర్క్స్ ఒకళ్ళకొకళ్ళవి తెలిసి ఉండాలి.
అది ఫీల్డ్ లో మనం చేయాలి. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఇది బీపీఎంకే ఇది ఏబిపిఎంకే అని ఎందుకు చెప్తున్నానంటే యాజ్ పర్ డిసిగ్నేషన్ మనకి ఈ వర్క్స్ అయితే సపరేట్ గా ఉంటాయి. కానీ ఫీల్డ్ లో మనం ఇవి వర్కే చేస్తాం అవి చేయమంటే కుదరదు. బికాస్ మనకి ఆపోజిట్ గా ఉన్నటువంటి డిసిగ్నేషన్ ఉన్న పర్సన్ లీవ్స్ కి వెళ్ళొచ్చు. కొన్నిసార్లు మన బ్రాంచ్ ఆఫీస్ ఓన్లీ బీపీఎం ఉండడం, ఏబిపిఎం ఇంకా రిక్రూట్ కాకపోవడం, లేదంటే ఓన్లీ ఏబిపిఎం ఉండడం, బీపీఎం రిక్రూట్ కాకుండా ఉండడం, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వర్క్స్ అనేవి డిఫరెన్స్ పెద్దగా ఏముండదు. అన్ని కూడా బీపీఎం అయినా తెలుసుకోవాలి, ఏబిపిఎం అయినా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మనకి బీపీఎం అయినా సరే ఏబిపిఎం అయినా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బ్రాంచ్ ఆఫీస్ లో పంచాయత్ ఆఫీస్ ఎక్కడుంది, అంగన్వాడీస్ ఎన్ని ఉన్నాయి, అవి ఏ కాలనీస్ లో లొకేట్ అయి ఉన్నాయి, అదే విధంగా మనకైతే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, దాంతో పాటుగా హై స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అని అయితే మనకు ఖచ్చితంగా ఇవి తెలియాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఎందుకు అంటున్నానంటే ఇది మనకి మేనిఫెస్టోలో లేకపోయినా సరే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ మనకి గ్రౌండ్ లెవెల్ వర్క్ కాబట్టి వీళ్ళందరి సపోర్ట్ మనకు ఉంటేనే మనం ప్రశాంతంగా మన వర్క్స్ అనేవి చేసుకోగలం. అయితే బీపీఎం అయినా ఏబిపిఎం అయినా మన బ్రాంచ్ ఆఫీసులో పంచాయత్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ సర్పంచ్తో కానీ అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్తో కానీ మీరు ఒకసారి కలిసి మాట్లాడాల్సి ఉంటుంది. అంటే స్టార్టింగ్ డేలో. దాని తర్వాత ఇంక డైలీ మీరు వెళ్ళినప్పుడు నార్మల్ గా మనం కలుస్తూనే ఉంటాం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. స్టార్టింగ్ 5 days లో మాత్రం మీరు వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా సర్పంచ్ ఎవరు అని కూడా మీరు తెలుసుకోవాలి. పంచాయతీలో మనకి ఎందుకు తెలుసుకోవాలి అంత అవసరం ఏంటంటే పంచాయత్ ఆఫీస్ లో మనం కొన్ని ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ అకౌంట్స్ కానీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ మనమైతే అక్కడ ఇన్ఫర్మేషన్ పాంప్లెట్స్ స్టిక్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు పంచాయత్ ఆఫీస్ వాళ్ళే ఆ విలేజ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గా కూడా కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. కొన్నిసార్లు మీటింగ్స్ లో కూడా మన పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది, మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోండి అని ఆ మీటింగ్స్ లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానివల్ల మనకి అకౌంట్స్ అనేవి రావడం జరుగుతుంది, మన టార్గెట్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ అది మనకి బెనిఫిట్ గా ఉంటుంది. కాబట్టి మీరు పంచాయత్ ఆఫీస్ ని తెలుసుకొని అక్కడ ఉన్న స్టాఫ్ తో కొంచెం పరిచయంగా ఉన్నట్లయితే చాలా బెటర్. దాంతో పాటుగా కొన్ని బ్రాంచ్ ఆఫీసులు ఏంటంటే మనకి పంచాయత్ ఆఫీస్లోనే అటాచ్ అయి ఉంటాయి. నా బ్రాంచ్ ఆఫీస్ ఎందుకు పంచాయత్ ఆఫీస్లో లేదంటే పంచాయత్ ఆఫీసులో రూమ్స్ అనేవి ఖాళీగా లేవు కాబట్టి ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని అక్కడ మా ఆఫీస్ అనేది ఉంది. కానీ మాక్సిమం అందరికీ పంచాయత్ ఆఫీస్లోనే ప్రెజెంట్ అటాచ్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనం అయితే పంచాయత్ ఆఫీస్లో ఉన్న అందరితో పరిచయం అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్కూల్లో పరిచయం చేసుకోవాలంటే మీరు వెళ్ళి రోజు పరిచయాలు పెంచుకోండి అని నా ఉద్దేశం కాదు. బేసిక్ గా ఇవైతే మనకు తెలియాలి. మనకి అకౌంట్ రిలేటెడ్ లో కానీ లెటర్ డెలివరీ రిలేటెడ్ లో కానీ మనకైతే యూస్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి మనకి అంగన్వాడీ స్కూల్స్ ఎక్కడున్నాయి ఏంటి అని మనం తెలుసుకొని అక్కడ ఒకసారి మనం వెళ్ళి అక్కడ అంగన్వాడీ టీచర్స్ తో ఆశా కార్యకర్తలతో మనం ఒకసారి కలవాలి తప్పనిసరిగా. బికాస్ మనకి అంగన్వాడీ స్కూల్స్ లలోనే చిల్డ్రన్స్ ఉంటారు కాబట్టి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అన్ని మాక్సిమం మనకి అంగన్వాడీ స్కూల్స్ లలోనే దొరికిస్తాయి. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ బెనిఫిట్స్ ఏంటి అని చెప్తూ అక్కడ మనం ఒక పాంప్లెట్, అంటే ఈ పాంప్లెట్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి గవర్నమెంట్ వాళ్ళే మన సబ్ ఆఫీసులో ఇస్తారు. అవి మనం తీసుకెళ్లి స్కూల్స్ లో అదే విధంగా పంచాయత్ ఆఫీస్ లో స్టిక్ చేయాల్సి వస్తుంది. అంటే మనం స్టిక్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ వాళ్ళకి అక్కడ ఇచ్చేసినా సరే వాళ్ళు నోటీస్ బోర్డ్ లో దాన్ని డిస్ప్లే చేసేస్తారు. సో దీని వల్ల మనకి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. మీరు అంగన్వాడీ స్కూల్స్ కి వెళ్ళి అక్కడ టీచర్స్ తో కలిసి మీరు వెళ్ళి అక్కడ అంగన్వాడీ టీచర్స్ తో మాట్లాడి పరిచయం పెంచుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ లో టార్గెట్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఎవరైనా కావాలి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవడం కానీ జరుగుతుంది. అదే విధంగా మనకి ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. బికాస్ అక్కడ ఉన్న గర్ల్స్ కి కానీ బాయ్స్ కి కానీ వాళ్ళ పేరెంట్స్ ఆర్టీ అకౌంట్స్ కానీ పీపీఎఫ్ అకౌంట్స్ కానీ ఇవన్నీ చేయించుకోవడం జరుగుతుంది. అందువల్ల మనకి ఆ స్కూల్ ఎక్కడ ఉంటది ఏంటి, అక్కడ స్ట్రెంత్ ఎంత మొత్తం అనేది అయితే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటది. అయితే ఇవన్నీ ఏబిపిఎంకి కూడా తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం లెటర్ డెలివరీ చేసేటప్పుడు మనం న్యూగా జాయిన్ అయినా సరే ఒక 6 months జాయిన్ అయి ఉన్నా సరే మనకు స్టార్టింగ్ లోనే ఎవరు ఏంటి, ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటది, దాంతో పాటుగా ఏ కాలనీ ఏది అనేది అయితే మనకు తెలియదు. మనకి పంచాయత్ ఆఫీసులలో దాంతో పాటుగా అంగన్వాడీ స్కూల్స్లలో మనం అలా వెళ్ళి కలిసి రావడం వల్ల మనం కొంచెం పరిచయం పెంచుకోవడం వల్ల మనకైతే ఏ కాలనీ ఏ పర్సన్ ఎవరు అని అయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. బికాజ్ వాళ్ళు పంచాయతీలో ఉంటారు, వాళ్ళు అంగన్వాడీ స్కూల్స్లలో ఉంటారు కాబట్టి అక్కడ పాపులేషన్ ఏంటి, ఏ పర్సన్ ఏ కాలనీలో వాళ్ళు, ఎవరి నేమ్స్ ఏంటి అని మాక్సిమం వాళ్ళకి తెలిసిపోతాయి. బికాజ్ నేను కూడా ఇక్కడ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 1 year అయిపోయింది కాబట్టి మాక్సిమం నేను కాల్ చేసి ఇచ్చేయడము, నేను వాళ్ళకి కొంచెం పరిచయం కాబట్టి అంత స్ట్రగుల్ లేకుండా నేను ఇచ్చేయడం జరుగుతుంది. కానీ స్టార్టింగ్ లో మనకి ఈ విధంగా ఉండదు. మనకు ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు. ఒకవేళ ఫోన్ నెంబర్ ఉన్నా సరే వాళ్ళు ఏదో అడ్రస్ చెప్తారు, ఆ అడ్రస్ ఎక్కడో కూడా మనకు తెలియదు. సో దట్ మనకి పంచాయతీ ఆఫీసులో అలాగే అంగన్వాడీ స్కూల్స్లలో కొంచెం సపోర్ట్ ఉన్నట్లయితే ఏ కాలనీ ఆ పర్సన్ ఎవరు అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మనం ఆ హోమ్ దగ్గరికి వెళ్ళి చేయకపోయినా సరే
ఈ పంచాయతీ ఆఫీస్ లో కానీ లేదంటే మనకి అంగన్వాడీ స్కూల్లో కానీ పరిచయం ఉన్నట్లయితే వీళ్ళు నాకు తెలియదు మీరు కొంచెం ఇచ్చేయండి అని చెప్పడం కానీ, లేదంటే పంచాయతీ ఆఫీసులోనో లేదంటే అంగన్వాడీ స్కూల్లోనో వాళ్ళని పిలిచి ఇచ్చేయడం కానీ జరుగుతుంది. కానీ ఇదే ప్రాసెస్ మనం లైఫ్ టైమ్ లో కంటిన్యూ చేయలేము. బికాస్ స్టార్టింగ్ అంటే మనకు వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. అదే విధంగా మనం అప్పుడు న్యూ కాబట్టి తీసుకునే కస్టమర్స్ కూడా వచ్చి తీసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మనకి 6 months లేదంటే అంతకంటే ఎక్కువ మనం సర్వీస్ ఉన్నట్లయితే ఇక మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పద్దాక వాళ్ళ హెల్ప్ తీసుకున్నా కూడా బాగోదు. మనం ఒక 6 months అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి అంటే కామన్, కానీ ఇంక జాయిన్ అయిన నుంచి ఎండింగ్ వరకు వాళ్ళే చేయాలంటే చేయరు. వాళ్ళనే కాదు ఎవరు చేయరు. బికాజ్ ఇది మన వరకు మనమే చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ట్రిక్స్ అన్ని మీరు చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ప్రతి వర్క్ మీకు తెలియడం వల్ల మీ ఆఫీసర్స్ నుంచి కానీ లేదంటే మీ చెకింగ్స్ అయినప్పుడు కానీ లేదంటే మీరు చేసే వర్క్స్ లో కానీ ఎలాంటి మిస్టేక్స్ ఉండకుండా పీస్ఫుల్ గా మీరైతే మీ వర్క్ చేసుకుంటారు. ఈ పరిచయాలు పెంచుకోవడం వల్ల మనకి ఏబిపిఎన్స్ కి లెటర్ డెలివరీలో కానీ దాంతో పాటుగా అడ్రస్ తెలుసుకోవడంలో కానీ చాలా ఈజీ ఉంటుంది. ఐ హోప్ ఇవన్నీ కూడా మీకైతే అర్థమయ్యా అనుకుంటున్నాను. అయితే ఇదైతే మనకు 1 day లో జరిగిపోయే ప్రాసెస్ అయితే అస్సలు కాదు. అది బీపీఎం అయినా ఏబిపిఎం అయినా సరే ఇదంతా తెలుసుకోవడానికి ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవడానికి అయితే మనకి 1 to 2 months అనేది పడడం జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మనకు ఒక బ్రీఫ్ గా ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా దాని తర్వాత మనమే ఈజీగా వర్క్స్ అనేవి చేసుకుంటాము. ఐ హోప్ ఇదంతా కూడా మీకు యూస్ఫుల్ గానే ఉంది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గనక స్టిల్ నేను చెప్పినటువంటి ఈ టాపిక్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్ కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.